rhythm of the land. This is the rhythm of the land. Andama aadave, oh 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 oh, koyila paadave. నమస్కారం. ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళ 1500 శిశుర్వేత్తి పసుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అన్నారు. శిశువుల్ని పశువుల్ని మైమరపింప చేసేటువంటి ఆ గుణం సంగీతానికి ఉంటుంది. అందుకనే ప్రపంచ భాష సంగీతం. అసలు ఆ శృతి బాగుంటే చాలు, కాస్తంత వినసొంపుగా ఉంటే చాలు, ఎవరైనా సరే ఇట్టే పడిపోవాల్సింది. సో ఇవాళ వరల్డ్ మ్యూజిక్ డే, అంటే ప్రపంచ సంగీత దినోత్సవం. ఆ సందర్భంగా నేను పాడితే బాగుండదు కాబట్టి ఇవాళ 6 చక్కగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో పాడి అలరించినటువంటి సింగర్స్ మన కార్యక్రమానికి విచ్చేశారు. హలో, హాయ్ అండ్ వెల్కమ్. హాయ్ సుమా. అండ్ వెరీ 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 హ్యాపీ మ్యూజిక్ డే. హ్యాపీ మ్యూజిక్ డే టు యు. మంజు గారు చాలా మూవీస్ లో పాడారు. సో మంజు గారు, మీరు పాడినటువంటి సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ చెప్పండి. నా ఫేవరెట్ సాంగ్ వచ్చి నేను ఫస్ట్ పాడిన సాంగ్ నేను పెళ్లికి రెడీ సినిమాలో. ఓకే ఓకే, ఏది మాకు ఒక్క లైన్ వినిపిస్తారా? నీవు నేను ఒకటేలే తననా తననా తననానా తాననాన తననానా తననా తననా తననానా. ఓకే అండి, అంటే పాడి చాలా ఏళ్ళయిందా? అవును. లిరిక్ లో కొంచెం తననా అయ్యాయి. మిమ్మల్ని చూడగానే లిరిక్ మర్చిపోయా. ఓకే అండి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. అశ్విని కూడా చాలా మూవీస్ లో పాడారు. అండ్ అశ్విని ఫస్ట్ పాడిన సాంగ్ నేను చక్రి సార్ బ్రదర్ కి నేను నా ఫస్ట్ సాంగ్ డెబ్యూ పాడాను. ఓకే, సో ఐ విల్ సింగ్ కపుల్ ఆఫ్ లైన్స్. ఓకే. మెరిసే ఆ తారల్లోన విరిసే విరజాజుల్లోన కురిసే జడిధారల్లోన నీవేనా ప్రతిరే వెన్నెలనై నీకే తోడుగరానా వెన్నెలలో మల్లికనై నిన్నే అల్లుకుపోనా. This is my first song. ఓకే, సూపర్. థ్యాంక్ యూ అశ్విని. Thank you అండ్ so ఇప్పుడు ఏం పాడుతున్నారు ఇంకా? రీసెంట్ గా కాఫీ విత్ మై వైఫ్ లో కూడా నా హార్మోనీ సోలో హార్మోనీస్ పాడాను. ఓకే, సో యట్ టు రిలీజ్. ఓకే. శ్రావ్య కూడా చాలా మూవీస్ లో పాడారు. ఇప్పుడు పాడుతున్న మూవీ ప్రెసెంట్ ఇప్పుడు డివోషనల్ ఆల్బమ్స్ చేస్తున్నాం మేము, ఫ్యూజన్. అంత ముందు విచక్షణ అని ఒక మూవీలో పాడాను, ఇట్ ఇస్ యెట్ టు రిలీజ్. ఇంకా చాలా డివోషనల్ పాడాను, ఇంకా ఆర్ఆర్స్ పాడాను. ఒక డివోషనల్ సాంగ్ అందుకుంటావా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్ కరణే నహి నహి రక్షతి డుక్రున్ కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వెరీ నైస్ శ్రావ్య, థ్యాంక్ యూ. అసలు మీ సింగర్స్ అందరి దగ్గర మంచి ఆయుధం ఉంది గాడ్ తో తొందరగా కనెక్ట్ అయిపోవడానికి. అవును, ద బెస్ట్ వే టు గెట్ కనెక్టెడ్. హాయ్ హాయ్ దీప్తి, ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ లో పాడారు మీరు? నేను ఒక 4-5 మూవీస్ లో పాడాను. నా డెబ్యూ వచ్చి ఫస్ట్ ఇట్స్ కన్నడ మూవీ అండ్ బిగ్గెస్ట్ పెద్ద బడ్జెట్ ఉండే మూవీ వచ్చి కళ్యాణి మాలిక్ గారి మ్యూజిక్ లో అంతకు ముందు ఆ తర్వాత మూవీ నేమ్. ఓ రైట్ రైట్, అంతకు ముందు ఆ తర్వాత. ఇంకా డివోషనల్ ఆల్బమ్స్ ఉన్నికృష్ణన్ గారివి. రీసెంట్ గా ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది పెళ్లి పుస్తకం అని, చాలా పాపులర్ అయింది. ఓకే, ఆ పాట పాడాను. పాడు.
తన ప్రాణాలే నీవని ధర్మేచగా తన మనసంత నీవని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా ననననననననన తాననన మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారిగా నననననననన తాననన తననననననన తాననన. ఓకే దీప్తి, థ్యాంక్ యూ. రవ్య గారు చాలా సాంగ్స్ పాడారు అండ్ ఇప్పుడు మన కోసం ఒక మంచి సాంగ్ పాడబోతున్నారు, కానీ నేనే ఆపేస్తున్నాను. ఇప్పుడే వద్దు, తర్వాత రౌండ్ లో కూడా సాంగ్లు మనం వినాలి కాబట్టి, ఇవాళ మ్యూజిక్ డే కాబట్టి ఈ ఎపిసోడ్ అంతా దాన్ని అలా మ్యూజిక్ థెరపీ లాగా కొనసాగించేద్దాం. ఓకే రమ్య గారు, మీరు పాడిన సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్స్ అంటే యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచే పాడుతున్నాను. రైట్. గంగా వాటర్ ఫిల్టర్ యాడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది నా ఇది. ప్రైవేట్ సాంగ్స్ చాలా పాడాను. ఫిల్మ్స్ ఈ మధ్య యమపురి, సౌగంధి, యువనాయకుడు అని రిలీజ్ అవ్వాల్సిన ఉన్నాయి. అబ్ తక్ చెప్పండి 2 లో లీడ్ హార్మోనీస్ పాడా. హిందీ ఫిల్మ్ సందీప్ చౌతా గారి మ్యూజిక్. అలా కొన్ని మూవీస్ పాడాను. ప్రైవేట్ సాంగ్ పాడతాను ఇప్పుడు. సరేనండి. గాయత్రి గారు కూడా వెరీ వెరీ సీనియర్ సింగర్, చాలా మూవీస్ లో ఆవిడ సాంగ్స్ పాడారు. సో గాయత్రి గారు, మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ అంటే మా ఫాదర్ యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అండి, వీణా ప్లేయర్ యాక్చువల్లీ. ఓకే. ఆర్ విజయ్ నారాయణ. సో మా నాన్న కంపోజిషన్స్ లో సిన్స్ ఫ్రమ్ 4 years పాడుతున్నాను. మేము 3 sisters పాడతాము. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నా కెరియర్ వచ్చేసి సింగింగ్ కెరియర్, ప్లేబ్యాక్ సింగర్ గా అయ్యాను. ఓకే. సో ఐ స్టార్టెడ్ ప్రొఫెషనల్ గా అంటే 96 నుంచి. సో టిల్ టుడే ఐ హావ్ కంప్లీటెడ్ ఐ థింక్ మోర్ దాన్ 150 movies. వావ్, వండర్ఫుల్, గ్రేట్. సో ఇక్కడ ఉండే వాళ్ళందరికన్నా కూడాను సీనియర్ సింగర్ ఇన్ మూవీస్. మూవీస్ లో పాడినటువంటి సింగర్స్. ఓకే అండి, సరే ఇవాళ మన ఈ మ్యూజిక్ డే స్పెషల్ స్టార్ మైల్లో ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. రెడీ, 1 2 3 గో. మీకు 10 points అండి. ఓకే, మరి ఇందాక సాంగ్ ఇప్పుడు పాడండి. సో ఇది ప్రైవేట్ సాంగ్, మా ఫాదరే కంపోజ్ చేశారు, అది పాడతాం. సృష్టి రచించిన చిత్రపటంలో కనిపించే రూపాలే అమ్మా నాన్న. సృష్టి రచించిన చిత్రపటంలో కనిపించే రూపాలే అమ్మా నాన్న. వెతికిన దొరకని ఆ దేవుడి కన్నా, వెతికిన దొరకని ఆ దేవుడి కన్నా నిత్యం నిన్ను కాచే దైవాలు అమ్మా నాన్న. సృష్టి రచించిన చిత్రపటంలో కనిపించే రూపాలే అమ్మా నాన్న. సూపర్, థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడే ఉండండి. ఓకే, మనం ఇంకోటి అవుట్ చేద్దాం. ఓకే. ఓకే, రెడీ, 1 2 3 గో. మీకు 12 పాయింట్లు అండి. మరి ఇప్పుడు మాకు ఒక 100 పాయింట్ల పాట వినిపించరా? నాకు బ్రేక్ ఇచ్చిన మూవీ గోదావరి. ఓకే. నీల గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నళిన నయన
మనవి వినరా రామ రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట రామ చక్కని సీతకి ఉడత వీపున వేలు విడచిన పుడమి అల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట రామ చక్కని సీతకి. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ. మీరు ఇక్కడే ఉండండి, నెక్స్ట్ ఇంకో నోట్ చేద్దాం. రెడీ 1 2 3 గో. దీప్తికి 14 పాయింట్లు. ఎవరికి 20 పాయింట్లు వస్తాయో చూద్దాం ఇవాళ. స్టార్ట్. శ్రావ్యకి 16 పాయింట్లు. అండ్ శ్రావ్య, you're asking something? No, I'll sing a song. Okay. It's a light music song. అయితే నేచర్ మీద, మన నేచర్ మీద. ఓకే, ప్రకృతి మీద. ప్రకృతి మీద. మలయమారుతం మెల్లగా వీచింది పూల పరిమళం మోసుకొని తెచ్చింది మలయమారుతం మెల్లగా వీచింది వర్షాకాలపు నింగి వాన చల్లింది వాగు వంక నిండి నీరు తుళ్ళింది కొండ కోనల్లోన నిండు సొగసును చూసి కొండ కోనల్లోన నిండు సొగసును చూసి నింగి మెరిసింది నేల మురిసింది మలయమారుతం మెల్లగా వీచింది. మలయ మారుతం ఇక్కడ వీచింది, 4 మైళ్ళ సెట్ లో వీచింది. ఓకే, 1 2 3 గో. మంజుకి 18 పాయింట్లు, అశ్విని 20. సో అలా ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్.
ఫెంటాస్టిక్ సింగింగ్ అండ్ ఫెంటాస్టిక్ ఇన్స్ట్రుమెంటేషన్ కదా. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలో ఉంది? అశ్విని. రాగం. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా వాయిస్ మారింది? ఎస్ సార్, ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన మ్యూజిక్ ట్రూ. ఎస్ మేమే. పర్లేదు. సార్, నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. మాకు కూడా. మీ ట్రూప్ లో లేడీ సింగర్ లేదని తెలిసి పాడడానికి వచ్చాను సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. ఓకే ఇవ్వచ్చు కానీ యాక్చువల్ నీకు ఇంతకు ముందు పాడిన ఎక్స్పీరియన్స్ చర్చ్ లో కోరస్ పాడానండి. కోరసా? ఈడొకడు ఏంట్రా ఎలా చెప్పాలి? అరే బాబ్జీ, ఏంట్రా ఫోన్? ఎవరు? ఎస్పీబీ. ఏబీబీ? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రా. ఇంతకీ ఆ మ్యూజిక్ ట్రూప్ ఏ దేశం నుంచి వెళ్ళిన మ్యూజిక్ ట్రూప్? శ్రావ్య. ఇండియా నుంచి. ఎస్, ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళిన మ్యూజిక్ ట్రూప్. 6 పాయింట్లు శ్రావ్యకి. ఓకే, ఇప్పుడు ఇంకొక పాట. వేణు మాధవా వేణు మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా, మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా, కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది, వేణు మాధవాని సన్నిధి, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. ఈ పాట పాడిన గాయని ఎవరు? రమ్య. చిత్ర గారు. ద వన్ అండ్ ఓన్లీ చిత్ర గారు. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. ఓకే, ఫస్ట్ నంబర్ 6. ఏం చాందినిరా, ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా కన్నులారా, వెన్నెల నదిరా, వన్నెల నిదిరా. నేనే ఫస్ట్ వచ్చేసాను. అవును, ఏంటో నాకు ఈ ప్లేస్ అంటేనే టెన్షన్ గా. అవునా? హాయిగా కూర్చోవచ్చని నాకు ఎంత రిలాక్సింగ్ గా ఉంటుందో. ఈజీగా అడగాలి సుమా. ఓకే, మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? హారిస్ జయరాజ్. ఇది కాదు క్వశ్చన్.
అయినా మీకు ఇష్టమైన వాళ్ళ గురించి అడిగి మేము మీకు పాయింట్లు ఇచ్చేస్తామా? మరి ఏదో మాకు తెలిసినవి మేము అడుగుతాం. కూ కూ రాగాలతో కమ్మని గానాన్ని వినిపించే పక్షి ఏది? కోకిల. తీసుకోరు. శ్రావ్య 2, మంజు 2, దీప్తి 1, రమ్య 1. ప్రపంచంలో ఎన్ని రకాల పక్షులు పాటలు పాడతాయని పక్షి శాస్త్రజ్ఞులు అంచనా వేశారు? ఎన్ని రకాల పక్షులు పాటలు పాడతాయని? ఆప్షన్స్: ఏ 560, బి 980. I'll go for 560. కాదు, 980 రకాల పక్షులు పాటలు పాడగలవంట. అంటే ఇప్పుడు కోకిల్ లాగా డిఫరెంట్ హమ్మింగ్స్ చేయగలవంట. మనకు ఒకటో రెండో మాత్రమే తెలుసు కదా. ఇన్ని పాటలు బాబోయ్. యాక్చువల్ గా మేమే అనుకుంటూ ఉంటాం ఎప్పుడు. మీరు ఎక్కలేవి. మేమే పాడే పక్షులు అనుకుంటూ ఉంటాం జనరల్ గా. అవి ఎగిరే పక్షులు, మీరు ఇక్కడ నిలకడగా ఉండే పక్షులు. మేము నడిచే పక్షులం మీరు. అవును. 1. సత్యభామ రాయిన ఇక చింతేలా ఊగాలి ఎడలో ఊయలా. నారాయణ అంటూ ముల్లోకాల్లో తిరిగే తుంబరు నారదుడు ఎవరు? ఇంకెవరు? నారద మహాముని. ఎస్, కలహభోజనుడు. తీసుకోండి 6. అశ్విని 3, దీప్తి 1, గాయత్రి 1, రమ్య 1. నారదుడి తుంబుర పేరు ఏమిటి? తుంబుర పేరు ఆప్షన్స్: ఏ జిష్ణు, బి మహతి. మహతి. ఎస్, తీసుకోండి 3. శ్రావ్య 2, గాయత్రి 1. అక్కడ అసలు ఏం లేదు, 1 అంట మళ్ళీ. నెంబర్ 5. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. పిల్లన గ్రోవితో వేణుగానామృతాన్ని అందించాడని ఎవరి గురించి చెప్తూ ఉంటారు? శ్రీకృష్ణుడు. ఎస్, తీసుకో 6. ఇప్పుడు దొరికారు ఒక్కొక్కళ్ళు. 3 అశ్విని, 3 మంజు. ఏంటిది? కీరవాణి అంటే ఏ పక్షి స్వరం? ఆప్షన్స్: ఏ చిలక, బి గోరింక. గోరింక, బి. కాదు, చిలక స్వరాన్ని కీరవాణి అంటారంట. అవునా? ఓకే. 3. సరస్వతీదేవి చేతిలో ఉండేది ఏ సంగీత పరికరం? వీణ. తీసుకోండి 6 పాయింట్లు. అశ్విని 3, నేను ఒప్పుకోను ఇది. మంజు 2, దీప్తి 1. ఘంటసాల గారి పూర్తి పేరు ఏమిటి? ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ 6. మంజు 1, శ్రావ్య 2, దీప్తి 2, గాయత్రి 1. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఎంఎస్ సుబ్బలక్ష్మి, దుర్గాబాయి దేశ్ముఖ్, అరుంధతి రాయలలో సంగీతజ్ఞురాలు ఎవరు? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. తన సంగీతంతో గానంతో దేశాన్ని తన్మయత్వంలో ముంచినటువంటి అద్భుతమైన సంగీత గాయకురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. తీసుకోండి. రమ్యక 2, అశ్విని 3, మంజక్క 1. ప్రపంచంలో అత్యధిక భాషల్లో అత్యధిక పాటలు పాడి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన తొలి భారత గాయని ఎవరు? ఆప్షన్స్: ఏ సుశీల గారు, బి లతా మంగేష్కర్ గారు. సుశీల గారు. రాంగ్ ఆన్సర్. లతా మంగేష్కర్ గారు 20 భాషలకి పైగా పాడారంట ఆవిడ. షార్. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా. శంకరుని చేతిలో ఉండే సంగీత పరికరం ఏది? ఢమరుకం. తీసుకోండి 6.
24. అక్కడ బాగా కనిపిస్తున్నాయి, అక్కడ కనబడుతున్నాయి నీకు. ఘనంగా రమ్య 2, శ్రావ్య 2, అశ్విని 2. చీమల సగటు జీవితకాలం ఎంత? ఆప్షన్స్: ఏ 10 నుంచి 15 రోజులు, బి 45 నుంచి 60 రోజులు, 10 to 15. కాదండి 45 to 60 డేస్ ఉంటాయంట. వీటన్నిటితో పోలిస్తే మన జీవితకాలం చాలా ఎక్కువ కదా. ఇది అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియదు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్. ఓకే అశ్విని, శ్రావ్య, గుడ్ పర్ఫార్మెన్స్. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో ఫస్ట్ చిత్రం చూడండి. మంజు, తాప్సీ. ఆ అమ్మాయి సింగరు, యాక్ట్రెస్ నిత్య మేనన్. అలా మొదలైందిలో కూడా పాట పాడింది. మంజు -6. నెక్స్ట్ చిత్రం అశ్విని, మహేష్ బాబు. అశ్విని 6. నెక్స్ట్ చిత్రం గాయత్రి, ఇలియానా. కలర్స్ స్వాతి, -6. నెక్స్ట్ చిత్రం మంజు, చిరంజీవి గారు. ఎస్ చిరంజీవి గారే. పైగా చిరంజీవి గారు చాయ్ పాట పాడారు కదా. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్. ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్, ఈ చాయ్ నవాబుకి బంధువే నోయ్. ఏ చాయ్ మనస్సుకి మందురా భాయ్, ఈ చాయ్ గళాసుకి జే జే. ఓకే మంజు కరెక్ట్ ఆన్సర్. 6. నెక్స్ట్ చిత్రం శ్రావ్య, సమంత. తీసుకో శ్రావ్య 6. నెక్స్ట్ చిత్రం అశ్విని, ప్రకాష్ రాజ్. మీరందరూ సూపర్ అంటున్నారు ప్రకాష్ రాజ్ గారు. అశ్విని 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. ఆట ఆడుకుందాం రా. హెల్దీ యాపిల్, మేజ్ ఆడతారు. మంచినీళ్ళు తాగండి. మేము ముందుగానే కలర్ఫుల్ గా ఉంటుందని ఇలా పెట్టేశాం. మీరేం చేయాలంటే యాక్చువల్లీ ఇవేం ఉండవు, ఈ రింగులు కూడా ఉండవు, ఇవన్నీ ఇలా ఉంటాయి. మీరు ఇందులోంచి ఒక 3 రింగులు తీసుకోండి. 1, 2, 3. ఒక హ్యాండ్ తోనే ఆడాలి, ఇంకొక హ్యాండ్ వెనక్కి. ఒక రింగ్ మీద ఒక బంతి, ఇంకొక రింగ్ మీద. ఈ బంతులు టచ్ అవ్వకూడదు. బంతులు టచ్ అవ్వకుండా పెట్టండి. ఈ 3 మీద ఇంకొకటి ఇలా పెట్టేసి
ఇది ఆట. సో నేను మీరు ఆడిన తర్వాత ఈ పైనది తీసి చూస్తాను. ఒకవేళ ఇలా ఉన్నట్టయితే మాత్రం ఈ 3 నో పాయింట్స్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky a time I don't care ఓకే, సో ఈ 3 టచ్ అవ్వలేదండి, దీనికి పాయింట్లు ఉన్నాయి. అలాగే ఈ 3 కూడా టచ్ అవ్వలేదు. 120 పాయింట్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ ఆ 3కి కూడా RR వచ్చాయి. మీరు హాట్ బాక్స్ సెట్ గెలుచుకుంటున్నారు. థ్యాంక్ యూ. 1 2 3 గో. అది బజర్ మోగిన తర్వాత, ఐ మీన్ టైం అయిపోయిన తర్వాత మీరు పెట్టారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 90 పాయింట్స్. హండీ సెట్. 1 2 3 గో. నాకేం తెలియదు, నేనేం చేయలేదు. నేను పెట్టా కదా. అవును, కానీ కింద ఒక రింగ్ లేదు, పెట్టండి అని చెప్తున్నాను నేను. ఓకే, అది లాస్ట్ లో పడింది కాబట్టి అవి కనీసం రింగు ఉండేవి లెక్కెడదాంలేండి. థాంక్యూ. సో ఇది టోటలీ 7 కౌంట్, అందులో రింగు బంతి ఒకటి లేదు కాబట్టి 5. ఓకే, 6 7 8 9 10 11 12 13 14 15 16 114. రోటీ మేకర్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. 1 2 3 గో. రింగా రింగా రోజు
చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky anytime I don't care Stop it! ఇది 7 8 9 10 11 12 90 points and an electrical rice cooker 1 2 3 go మీరు ఇక్కడ ఈ బంతిని లెఫ్ట్ హ్యాండ్ తో యూజ్ చేశారు అండ్ అక్కడేమో రింగ్స్ ఒకటేసారి తీసుకొచ్చి పెట్టారు అందుకని ఇక్కడ రెండు మైనస్ అవుతున్నాయి టోటలీ 120 డిన్నర్ సెట్ అశ్విని నీ టార్గెట్ కూడా 19 ఆర్లే అలా అయితే మీరు విన్ అవుతారు లేదంటే ఇవాళ రమ్య విన్ అవుతుంది బెస్ట్ ఆఫ్ లక్ థాంక్యూ 1 2 3 గో Seven, 14, 15, 16, 17, 18, 19. 114 points. Congrats. Thank you. And a water purifier kuda. Thank you. And Khazana Jewelry Star Maidilo ee roju star Yuvati Ashwini. కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం